అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చిత్ర. టీఆర్ఎస్ నేత కవిత గారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రీసెంట్గా కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ పైన, పాలిటిక్స్ పైన, అంటే మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసే ముందు అమరావతిలో నీళ్లు తోడుకోండి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీరు రాజకీయాలు చేయండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రం ముందుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏమైనా రాసిచ్చారా? తండ్రి పోతే కూతురు వచ్చిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంతర్మదనం చెందుతూ ఉన్నారు. మరి కవితా గారేమో తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు లిక్కర్ మాఫియాని తీసుకొని వెళ్తారు. మరి ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి చోద్యం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అంతర్మదనం చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే కవితా గారి గురించి చెప్పాలి అంటే ఒక సామెత ఉందండి. కంచిలో దొంగతనం చేయడానికి శ్రీకాళహస్తి నుంచే ఒంకొని పోయాడంట అని చెప్పేసి ఒక సామెత ఉంది. అంటే కంచిలో దొంగతనం చేసేదానికి శ్రీకాళహస్తి నుంచి వంగి 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 పోయినారంట దొంగతనానికి. అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటి మీ తండ్రి గారి హయాములో కాళేశ్వరం కూలేశ్వరమైందని, 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని, మేడిగడ్డ అయిపోయిందని, అన్నారం సంకనాకిపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పలు బహిరంగ సభల్లోనే చెప్పడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను మీరు దోపిడీ చేయడం కోసము మీరు ఇప్పుడు ఒంకోని ఇంకా 2028లో ఎలక్షన్లు ఉన్నాయి, మీకు సార్వత్రిక ఎన్నికలు. ఇప్పటి నుంచే మీరు అంటే ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర పాలిటిక్స్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినటువంటి ఈ రోజుడికి 12 సంవత్సరాలు పూర్తి అయిందంటే పుష్కర కాలం. ఇంకా స్టిల్ మీరు ఆంధ్ర అని చెప్పేసి, ఆంధ్ర బిర్యానీ అని చెప్పేసి, ఆంధ్ర నాయకులు అని చెప్పేసి, మీ తండ్రి గారేమో కేసీఆర్ గారేమో మహారాష్ట్రకు 500 కార్లతో ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు చెక్కులు ఇచ్చేసి వస్తారు. మీ తండ్రి గారు ఉత్తర భారతదేశంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము దేశంలో ఒక థర్డ్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి దేశం మొత్తం తిరగచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనవచ్చు. మరి ఇక్కడెక్కడ రాజకీయ అంశానికి సంబంధించినటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి, పవన్ కళ్యాణ్ గారు నవ నిర్మాణ సంకల్ప సభ అని చెప్పేసి ఒక సభ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడెక్కడ రాజకీయాలను ఉద్దేశించి ఆయన గతంలో కూడా చేయలేదు. ఈరోజు లిక్కర్ విషయంలో కానీ, మీ తండ్రి గారు చేసినటువంటి దోపిడీ విషయము, అవినీతి విషయంలో కానీ, మీ అన్నగారు కేటీఆర్ గారి విషయం, అతి ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా స్పందించారా? లేదు. మరి టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చామని ఒకవైపు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ ఇదే కేసీఆర్ గారు ఆనాడు అసెంబ్లీలో ఏం చెప్పారు? సోనియా గాంధీ గారి యొక్క ఇనిషియేటివ్ వల్లే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది సాకారమయ్యింది, దీంట్లో ఎటువంటి భేషజాలు లేవు, అనుమానము వద్దు అని చెప్పేసి ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చెప్పినటువంటి మాట. మరి అటువంటి వ్యక్తులే సైలెంట్గా ఉన్నారు. మరి మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేదు, కేటీఆర్ గారు ఏం మాట్లాడట్లేదు. ఈ దేశం అనేది సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల సమూహంతో ఉన్నటువంటిది ఈ దేశం. సో ఈ దేశంలో ఏ నాయకుడు రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, అది ఫండమెంటల్ రైటు. ఎవరైనా డబ్బు ఉందా పార్టీ పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. గెలుపోవటములు అనేటివి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. నిజంగా మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ మా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటామంటేనే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు? అంటే సార్, అంటే కవిత గారు అంటే రాష్ట్ర విభజన అయ్యి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు అంటే ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఈ డిస్కషన్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు అసలు? ఇప్పుడు తెలంగాణ అనే ప్రాంతీయ వాదం అనేది ముగిసినటువంటి అధ్యాయం. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా. తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ వాదాన్ని కోరుకొని ఉంటే
వన్స్ అగైన్ ఐమ్ రిపీట్ అండి, నిజంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదాన్ని, మా తెలంగాణ అనేటువంటి వాదాన్ని కోరుకొని ఉంటే, మరి తెలంగాణ మేమే తెచ్చినాము, తెలంగాణ జాతిపిత నేనని చెప్పేసి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలే ఓడించడం జరిగింది. ఇది అందరూ గుర్తించాలి. సో ప్రజాస్వామ్యంలో ఇంకా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి విభేదాలు లేకోకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మనం ఏమి చేశాము, అభివృద్ధి, సంక్షేమము, దీనిపైన విధి విధానాలపైన రాజకీయ విమర్శలు చేసుకునేదే కావాలి. తద్వారా మా ప్రాంతాలకు, మా నియోజకవర్గాలకు మేలు చేయండి అని అడుగుతున్నారే తప్ప తెలంగాణ ప్రజలు ఇంకా ఆంధ్ర ఏంటి అనేది తెలంగాణ ప్రజల్లోనే ఇప్పుడు చర్చ జరిగేటువంటి పరిస్థితి కవిత గారు తీసుకొని ఇచ్చారైతే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే కవిత గారు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆవిడకి ప్లస్ అవుతాయనే ఇంటెన్షన్తో ఇలా చేస్తున్నారంట. సో ఇప్పుడు ఆమె ఏమంటుంది, తమిళనాడు రాష్ట్రంలో అన్నా డిఎంకేను చూశారు, డిఎంకేను చూశారు, థర్డ్ పార్టీకి స్కోప్ ఉంది, విజయ్ గారికి జెన్జీ జనరేషన్ వల్ల, సోషల్ మీడియా వల్ల ఓట్లు వచ్చాయని చెప్పేసి ఆమె యొక్క ఆరోపణ. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని చూశారు, బీఆర్ఎస్ను చూశారు, థర్డ్ పార్టీకి ఒక స్కోప్ ఉంది, అంటే ఒక వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ వ్యాక్యూమ్, ఖచ్చితంగా నాకు 100% అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆమెకు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మీరో నేను కూర్చొని మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యం గురించి మనం అంచనా వేయలేము, ప్రజల పల్సును ఎప్పటికీ పసిగట్టలేమనేది ఎన్నో సర్వే సంస్థలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి ప్రజల నాడిని పట్టుకోవడంలో. కాబట్టి కవిత గారు ఆ స్కోప్ను భర్తీ చేసుకొని సో తెలంగాణ వాదాన్ని ఈమె ఓన్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఒకవైపు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరుతుంది, మరొక వైపు నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ కోరుతుంది, మరొక వైపు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని ఒక్కోసారి ప్రెస్ మీట్లు పొగుడుతారు. ఇప్పుడు తీరా ఇది జరిగినప్పుడు కేటీఆర్ గారి కంటే ముందే నేను తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటే నా వైపు తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో కవిత గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.